టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొన్ని నెలలుగా బోసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కల్కి 2988 ఏడి చిత్రంపైనే అందరూ హోప్స్ పెట్టుకున్నారు. ఇది గనుక హిట్ అయితే మళ్ళీ ఎప్పట్లాగే బాక్స్ ఆఫీస్ గాడిలో పడుతుందని కళకళలాడుతుందని భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న కల్కి టాక్ ఏ విధంగా ఉండబోతోంది, కల్కి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సోషో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో రూపొందించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, దిశా పఠానీ, మాళవిక అయ్యర్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ క్రేజీ చిత్రంలో భాగమయ్యారు. ఇప్పటికే కొత్తదనంతో ప్రమోషన్స్ పూర్తి చేసుకుని 4-5 నెలల తర్వాత థియేటర్లోకి రాబోతోంది. అందులో పెద్ద పెద్ద స్టార్స్ ఇందులో ఉండడంతో సినీ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని. మహానటి మూవీ తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇది. చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు కెప్టెన్. 2021లో ప్రారంభమైన ఈ చిత్రం సుమారు 600 కోట్లతో నిర్మించారు. ఇందులో నటీనటుల రెమ్యూనరేషన్కే 250 కోట్ల వరకు ఖర్చయింది. అంటే దాదాపు సగం బడ్జెట్ రెమ్యూనరేషన్స్కే పోయిందంటే అక్కడ స్టార్ క్యాస్ట్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా 2 ట్రైలర్స్ వచ్చాయి, పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో బుజ్జి అండ్ భైరవ అనే పేరుతో ఈ సిరీస్ని రిలీజ్ చేశారు. ఈ బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు. ఇటీవల బుజ్జితో తయారు చేసిన భైరవ వెహికల్ని గ్రాండ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం మనం అది చూస్తూ ఉన్నాం. కాగా బుజ్జి నిర్మాణం వెనుక పలువురు ఇంజనీర్స్ కృషి ఉంది. ఒక ఆటోమొబైల్ వండర్గా చెప్తూ ఉన్నారు దీన్ని. మహీంద్రా అండ్ జైమ్ ఆటోమోటివ్ సంస్థలు సంయుక్తంగా ఈ కారును రూపొందించాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీలో ఉపయోగించే వాహనాల తయారీకి తమ ఇంజనీర్ సహాయం కావాలని ఆనంద్ మహీంద్రాను కోరారు. అందుకని అంగీకారం తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కంపెనీ మనకి వెల్ నోన్. దాని హెడ్ అయినటువంటి ఆనంద్ మహీంద్రా, దాని యజమాని ఆనంద్ మహీంద్రా కూడా ఈ సినిమా ఈ బుజ్జి తయారీలో పాల్పంచుకున్నారు. చెప్పినట్లే బుజ్జిని రూపొందించడానికి ఆయన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. ఎందుకంటే ఇది రియల్గా ఫంక్షనల్గా ఉండేటటువంటి వెహికల్. ఏంటో సినిమా సెట్టింగ్ కోసం తయారు చేసినటువంటి ఒక బొమ్మ కార్ కాదు. యాక్చువల్గా దీన్ని డ్రైవ్ చేయొచ్చు అండ్ దీని మీద రోడ్డు మీద డ్రైవ్ చేసి చూపించారు. మనం ఇప్పటివరకు ఆ ప్రమోషన్స్ని, ఆ విజువల్స్ని మనం చూస్తూనే ఉన్నాం. సో 3 చక్రాలు మాత్రమే ఉండే బుజ్జి కారు టైర్స్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. రిమ్ హైట్ వచ్చి 34.5 అంగుళాలు. ఈ భారీ టైర్స్ రూపొందించడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఆ టైర్స్ మొత్తం మీకు వెహికల్ చూసినట్లయితే టైర్సే చాలా ప్రధాన ఆకర్షణగా కనపడుతూ ఉంటాయి. మనకి డార్క్ నైట్ రైజెస్ అలాగే బ్యాట్మ్యాన్ మూవీలో ఆ వెహికల్కి ఎంత ఫేమస్ అయిందో బుజ్జి వెహికల్ కూడా అంతే ఫేమస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రిమ్స్ కూడా అసాధారణంగా ఉన్నాయి. హబ్లెస్ టైర్స్ వాడారు. టైర్ బేరింగ్స్ సహాయంతో ముందు కదులుతుంది ఇది. ఇలా రూపొందించినటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమైంది. టైర్స్ తయారీకి సియట్ కంపెనీ ముందుకొచ్చింది. ఇలా అనేక మంది సంయుక్తంగా ఈ సరికొత్త కారును తయారు చేశారు. అంటే ఒక ఆర్ట్ డైరెక్టరు లేకపోతే ఒక డైరెక్టరు కలిసి రూపొందించేటటువంటి నమూనా వెహికల్ కాదు ఇది. యాక్చువల్గా ఎవరైతే మనకి ఇప్పుడు సియట్ టైర్స్ ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహీంద్రా ఎంత ఫేమస్సో తెలుసు. సో వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ వెహికల్ని తయారు చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో, వాళ్ళ ఎక్విప్మెంట్తో ఈ వెహికల్ని తయారు చేశారు. దాన్ని సినిమాలో వినియోగించారు. ఇక బుజ్జిని డైరెక్ట్గా ప్రేక్షకులకు పరిచయం చేసి ప్రమోషన్ను మరో ఎత్తుకు తీసుకెళ్ళింది టీం. రోడ్ల మీద తిప్పుతూ, వివిధ సిటీస్లో దాన్ని తిప్పుతూ, రైడ్స్ చేయిస్తూ, సెలబ్రిటీస్తో దాన్ని డ్రైవ్ చేయిస్తూ, ఈవెన్ ఆటో గేర్, టాప్ గేర్ లాంటి ఆటోమొబైల్ రివ్యూ ప్రోగ్రామ్స్లో కూడా బుజ్జిని రివ్యూ చేశారంటే దాని కెపాసిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కల్కి 2898 ఏడి చిత్రం బుకింగ్స్లో అదరగొడుతుంది. ఇప్పటికీ టికెట్స్ దొరకలేనటువంటి పరిస్థితి చాలామందికి. బాహుబలి తర్వాత నుంచి ప్రతి ప్రభాస్ సినిమా ఓపెనింగ్ రోజు ఈజీగా 100 కోట్లు దాటుతుంది. అయితే ఇప్పటి వరకు RRR సినిమాని ఓపెనింగ్ రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్, అంటే ఇప్పటి వరకు సోఫార్ సినిమాగా నిలిచింది. RRR సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ సెట్ చేసింది. దీంతో కల్కి సినిమా RRR రికార్డ్ బద్దలు కొడుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే హీరోస్ మధ్యలో ఎట్లాంటి కాంపిటీషన్ ఉంటుంది, హీరోస్ ఫ్యాన్స్ మధ్యలో ఎట్లాంటి కాంపిటీషన్ ఉంటుందో మనకు తెలుసు. సో కల్కి మూవీ ఓపెనింగ్స్ కోసం, ఓపెనింగ్ లెక్కల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కల్కి సినిమాను అమెరికాలో $3 మిలియన్ కలెక్షన్ వచ్చింది ఇప్పటి వరకు సోఫార్. అక్కడ ఆల్రెడీ RRR రికార్డ్
బద్దలు కొట్టేసింది కల్కి. సో ఇంకా ఇప్పటికీ టికెట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపు సినిమా టికెట్లు ఎక్కడ దొరుకుతాయని చెప్పి వెబ్సైట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ కాంటాక్ట్ చేస్తున్నారు చాలామంది. సో సినిమా మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఓపెనింగ్స్ రాబోతున్నాయి? ముందుగా ఏలూరు నుంచి మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి వివిధ సిటీస్ నుంచి మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. ముందుగా ఏలూరు వెళ్దాం. ఏలూరులో మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాగర్, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు పశ్చిమ గోదావరి కానీ తూర్పు గోదావరి కానీ ప్రభాస్ అంటే అక్కడ చాలా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పశ్చిమ గోదావరికి చెందినటువంటి వ్యక్తి అయినా. సో అక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉంది ఎక్స్పెక్టేషన్, ఎట్లా ఉంది? ఏలూరులో పరిస్థితి ఏంటి? ఎట్లాంటి కోలాహలం ఉంది? గుడ్ ఈవినింగ్ చక్రి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, గోదావరి జిల్లాల వ్యాప్తంగా కల్కి మేనియా ఉందనే చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని స్క్రీన్ల మీద రేపు ఉదయం ప్రభాస్ కనిపించనున్నాడు. ఇప్పటికే మనం చూసిన థియేటర్ దగ్గర అభిమానులు చేరుకుంటున్నారు. చక్రి టికెట్లకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు. సుమారుగా 800 రూపాయల నుండి 2000 రూపాయల వరకు ఒక్క ఏలూరులోనే టికెట్లు అమ్ముడవుతున్నాయంటే దీని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆన్ గ్రౌండ్ లో జరిగే టికెట్ ప్రైస్ అని చెప్తున్నాం. ఇక బ్లాక్ మార్కెట్ కి సంబంధించి అయితే దీనికి మించే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అభిమానులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు సార్? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులుగా ఒక పండగ. మాటలో చెప్పలేమాట. ఇప్పుడు ఏ సిరీస్ వచ్చినాయన్నమాట. సినిమా కూడా సూపర్ డూపర్ గా ఉన్నారు. హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ లో తీశారన్నమాట. ఆ మాటలో చెప్పలే ఆనందపడ. సినిమాలో ఫైట్లు కానీ పాటలు కానీ ఆ మాటలు కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ చూస్తుంటే మా అందరికీ చాలా గర్వంగా ఉంది. తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ఏంటి ప్రభాస్ సినిమా ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఇప్పటి వరకు ఇండియన్ టెరిటరీనే వేయలేము, ఇక నుంచి హాలీవుడ్ టెరిటరీని కూడా వెళ్తాం. జై ప్రభాస్! మనం చూస్తున్నాం చక్రి, ఇక్కడ ఎంత ఆనందంగా వీరు ఉన్నారంటే మనం చూడొచ్చు. ఇక్కడ ప్రభాస్ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేయడానికి సిద్ధం అవుతున్నారు. అసలు అభిమానుల కోలాహలానికి అంతే లేకుండా పోతుందనే చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 2000 నుండి 5000 వరకు బహిరంగ మార్కెట్ లో, బ్లాక్ మార్కెట్ లో ప్రభాస్ టికెట్లు అమ్ముతారు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ప్రభాస్ సొంత జిల్లా కూడా పశ్చిమ గోదావరి జిల్లా కావడంతో కొంత ఇక్కడ ఆనందాన్ని లేవనే చెప్తారు ప్రభాస్.